తాతయ్య, ఏంటి బాబు? మీరు చెప్పినట్టుగానే నేను మొత్తం 4 చెక్కల్ని కోసి పెట్టాను. కానీ నేనైతే 5 చెక్కలు కొయ్యమన్నాను కదా. గుర్రపు బండి చక్రానికి పెట్టడానికి 4తో అయితే అస్సలు కుదరదు. క్షమించండి తాతయ్య, కానీ నాకు గుర్తున్నంత వరకు మీరు 4 చెప్పారు. అందుకే నేను... అవకాశమే లేదు. నాకు తెలుసు 5 చెక్కలు పడతాయి అని. మరి నేను 4 ఎందుకు చెప్తాను? అయ్యుండొచ్చు తాతయ్య, నేను వినడంలో పొరపాటు పడి ఉంటాను. నేను ఇప్పుడే మరొక చెక్కను కోస్తాను. ఆగు కమల్. ఏమైంది సాయి? అమర్పాల్ గారు, మీకేమైనా గుర్తుందా? కుల్కర్ణీ సర్కార్ రావడానికి ముందు నేను ఈ ఊరి వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నానో? నాకు వయసు మీద పడుతుంది, తరచూ మర్చిపోతూ ఉంటాను. మళ్లీ ప్రవచనంలో అదే విషయం చెప్పకూడదు కదా, అందుకని అడుగుతున్నాను. సాయి, అదే సమయంలో నేను కమల్కి పనిచేయడం నేర్పిస్తున్నాను. నేనేం చెప్పానో కాస్త గుర్తు చేసుకోండి. షడ్రిపువ్వు అంటే మనసులోని 6 శత్రువులు. ఇక వాటిల్లో అన్నిటికంటే పెద్ద శత్రువు అహంకారం. సాయి, అది మీరు అహంకారం గురించేనా మాట్లాడుతున్నారు? ఇంకేం చెప్పాను? చెక్కలను చక్కగా నునుపు చెయ్యి. చెక్కలన్నీ కూడా చాలా సన్నగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత నువ్వు చెక్కలను 4 సమానమైన భాగాలను కోసి పెట్టుకోవాలి. సాయి, మీరింకా ఏమేం చెప్పారో అదైతే నాకు గుర్తులేదు, కానీ నాకు ఇదైతే ఖచ్చితంగా గుర్తుకొచ్చింది. నేను కమల్ని 4 చెక్కలే కోసి పెట్టమని చెప్పానే. నేను మీకిదే గుర్తు చెయ్యాలని అనుకున్నాను. నన్ను క్షమించు నాయనా. నేనే నీకు 4 చెక్కలను కొయ్యమని చెప్పాను, కానీ నేను నీదే తప్పు అని నిన్ను నిర్ధారించాను. కానీ ఆ తప్పు నేనే చేశాను. ఏం పర్వాలేదు తాతయ్య, మీరు నాకు నేర్పిస్తున్నారు. అదే నాకు చాలా పెద్ద అదృష్టం. నువ్వు చాలా మంచివాడివి. ఎంత వినమ్రతతో ఉన్నావు. ఎదుటి వాళ్లను నువ్వు ఎంతో గౌరవిస్తున్నావు. నేను ఎక్కడ బాధపడతానో అని ఆలోచించి నువ్వు నా తప్పు ఉన్నా నన్ను నిందించకుండా వదిలేస్తున్నావు. కమల్, మీ అమ్మా నాన్నలు నిజంగా నిన్ను చాలా చక్కగా పెంచి పెద్ద చేశారు నాయనా. అదే నా సుభాష్ అయ్యుంటే వాడు ఇలాంటి సమయాల్లో నా మీద తప్పకుండా కోప్పడేవాడు. మీరు మీ తప్పులని తెలుసుకున్నారు. ఇదే చాలా పెద్ద విషయం అండి. ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేస్తాడు. సాయి, కేశవ చెప్పారు మీరు నన్ను పిలిచారట కదా? అవును, పిలిచాను. నాకు నీ నుండి ఒక సహాయం కావాలి. తప్పకుండా చెప్పండి సాయి. ఇవాళ అమర్పాల్ గారు, కమల్ చాలా కష్టపడ్డారు. అందుకని వీళ్ళిద్దరు కూడా కొంచెం చెరుకు రసం తాగారంటే కాస్త హుషారుగా అనుభూతి చెందుతారు. అందుకని నువ్వు వీళ్ల కోసం నీ దుకాణం నుండి కొంచెం చెరుకు రసాన్ని తెచ్చిస్తావా? అలాగే సాయి, తప్పకుండా. కానీ స్వయంగా నువ్వే తీసుకురావాలి. చెరుకు రసం తీసుకురావాలి. నేను తెస్తే ఏంటి, వేరే వాళ్ళు తెస్తే ఏంటి? దానివల్ల రుచి ఏమైనా మారుతుందా సాయి? తప్పకుండా మారుతుంది, చాలా మారుతుంది. నువ్వు రసాన్ని తీసుకొనిరా. అలాగే సాయి. ఇంత మురికి బంతి. క్షమించండి అన్నా, మీకు బంతి తగిలింది. మీరు చూసుకుని ఆడలేరా ఏంటి? మీకు కొంచెమైనా తెలుసా నేనెంత ఖరీదైన బట్టలు వేసుకుంటానని? తప్పంతా నాదే, కానీ నేను కావాలనైతే కొట్టలేదు. బట్టలంటే బట్టలంతే. తెర గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమనుందా? ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చెయ్యాలి. సాయి, నాకు మీ సహాయం కావాలి. చెప్పు మురళి. సాయి, కొన్ని రోజుల క్రితం ఒక వ్యాపారి నాకు నగరంలో ఒక ఇల్లు కట్టమని చెప్పారు. డబ్బులు బాగా వస్తాయని సరే అన్నాను.
దాని కారణంగా నేను ఇక్కడ చాలా పనులు వదులుకున్నాను. ఆఖరి నిమిషంలో ఆ వ్యాపారి పనిని వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. ఇప్పుడు నాకు అసలు పని లేదు, డబ్బు లేదు. నేను ఏం చేయాలి సాయి? ఎవరి పనినైతే నువ్వు నిరాకరించావో వెళ్ళి వాళ్ళని మళ్ళీ పనడుగు. కానీ వాళ్ళు నాకు పని ఇవ్వరు సాయి. నేను వాళ్ళ పనిని కాదన్నాను కదా, అందుకని వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు. ఈ కర్ర నాకు నొప్పిని కలిగిస్తుందే. కానీ సారీ, మీరే స్వయంగా ఆ కర్రతో కొట్టుకున్నారు కదా, ఇందులో ఆ కర్ర తప్పే ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని డబ్బులు అడగాలి? మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరూ లేరు. నేను తెలిసిన వాళ్ళు కూడా. ఈ ఉంగరానికి బదులు ఎవరు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఏదో ఒకటి చేయాల్సిందే. నేను త్వరగా వెళ్ళి ఈ చెరుకు రసం సాయికిచ్చి రావాలి. ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఇంత ఖరీదైన బట్టలను పాడు చేసావు చూడు. నన్ను క్షమించు బాబు, క్షమించు. అందరికీ నా బట్టలతో ఏం సమస్య ఉందో అర్థం కావట్లేదు. ఎవరిని చూసినా బట్టల మీద ఏదో ఒకటి అంటిస్తూనే ఉన్నారు. కొంచెం రసం పడిందంతే, కడిగేసుకుంటే శుభ్రం అయిపోతుంది. అదిగో అక్కడ నీళ్లున్నాయి. నేను వెంటనే ఈ చెరుకు రసం సాయికిచ్చి రావడానికి వెళ్ళాలి. ఆ, ఇదిగో బాబు, త్వరగా ఓ గ్లాసు చెరుకు రసం ఇవ్వు. అలాగే 3 గ్లాసుల రసాన్ని మా మనవల కోసం ఇవ్వు. ఏంటి? నేను మీకు ఈ చెరుకు రసం అమ్మే వాళ్ళ కనిపిస్తున్నానా? అరే, నువ్వు అక్కడే నిలబడి ఉన్నావు, ఆ నీళ్లను ఉపయోగిస్తున్నావు. పైగా నీ బట్టల మీద చెరుకు రసం పడిన ఆనవాళ్ళున్నాయి. మరి నేను ఇంకేమనుకోవాలి? ఏంటి? అలా ఎలా అనుకుంటారు మీరు? లక్షాధిపతి కుటుంబానికి చెందినవాణ్ణి నేను. సరే సరే, అయితే నన్ను క్షమించు. కానీ నాకు సహాయం చెయ్యి. ఇక్కడ ఇంకెవరూ లేరు కదా. నేనేమో మనవాళ్ళ కోసం చెరుకు రసం తీసుకెళ్ళాలి. ఉదయం నుండి వాళ్ళు అడుగుతున్నారు. కొంచెం రసం తీసి ఇవ్వు. నేను డబ్బులు ఇక్కడ పెట్టేసి వెళ్తాను. నా చేతుల్లో అంత శక్తి ఉంటే నేనే స్వయంగా తీసుకునేవాడిని. అరే, ఇప్పుడే కదా మీకు చెప్పాను నేను ఎవరనేది. ఇలాంటి చిన్న చిన్న పనులు నేను ఎప్పుడూ చెయ్యను. ఆ అవకాశమే లేదు. సరే సరే, నేను చెరుకు రసం తీసే అతని కోసం ఎదురు చూస్తాలే. భగవాన్ దాస్ గారు, మీరు ఇక్కడ కనిపించడం మంచిదయింది. నేను మీ ఇంటికే వెళ్తున్నాను. ఇప్పుడు నా కోసం వెతుకుతున్నావు మురళి? ముందేమో మా ఇంటికి మరమ్మతు చేయడానికి నిరాకరించావు. నేను చిన్న చిన్న పనులు చేయను అని అన్నావు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది భగవాన్ దాస్ గారు, నన్ను క్షమించండి. ఆ సమయంలో నాకు చాలా పని ఉంది, అందుకే నేను అలా పొగరగా మాట్లాడాను. నేను ఇప్పుడే సాయి దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఆయన నా తప్పు తెలుసుకునేలా చేశారు. సాయి చెప్పారు. తప్పు కర్రది కాదు, నాదే. ఎందుకంటే నేనే దీంతో నా చేతి మీద కొట్టుకున్నాను. అదే విధంగా మురళి, నీ మీద కోపంగా ఉన్న వాళ్ళది తప్పు కాదు. నువ్వు వాళ్ల పనిని నిరాకరించినందుకు నీ మీద వాళ్ళకి కోపంగా లేదు. ఎందుకు కోపంగా ఉన్నారంటే నువ్వు వాళ్ళకి నీ అహంకారాన్ని చూపించావు కాబట్టి. పట్నంలో నువ్వు పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు కాబట్టి గ్రామంలో చిన్న పనులు ఇక చెయ్యవు అని అన్నావు నువ్వు. మురళి, నీకెప్పుడూ కూడా పని ఇచ్చేవాళ్ళని నువ్వు నీ అహంకారంతో బాధ పెట్టావు. అహంకారం ఎంత ప్రమాదకరమైందంటే అది మనిషిని పూర్తిగా విఫలమయ్యేలాగా చేస్తుంది. తను ఎంతో గొప్ప పని చేస్తున్నాడని అనుకుంటాడు, కానీ తనకు అస్సలు అర్థం కాదు తన అహంకారం వల్ల ఎంతో దిగజారిపోతున్నాడని. అహంకారం మనిషిని గొప్పవాణ్ణి చెయ్యదు, నిజానికి తక్కువ చేస్తుంది.
తప్పుని నేను తెలుసుకున్నాను. అసలు విషయం ఏంటంటే నాకిప్పుడు డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉంది. మీరు నాకు కొంత డబ్బు ఇస్తే నేను మీ పనిని త్వరగా పూర్తి చేస్తాను. అలాగే నేను నా పనిని శ్రద్ధతో చేస్తాను. ఏం పర్వాలేదు, తప్పు అందరి వల్ల అవుతుంది. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. రేపటి నుండి నువ్వు పనికొచ్చేయి. ధన్యవాదాలు భగవాన్ దాస్ గారు, చాలా చాలా ధన్యవాదాలు. నేను రేపటి నుంచి పనికొస్తాను. హా. సాయి ఇతనితో చెప్పారు అహంకారంగా ఉంటే పని చెడిపోతుందని. ఇవాళ ఉదయం నగల వ్యాపారి దగ్గర అహంకారం నా పనిని చెడగొట్టింది. లేకపోతే ఈ పాటికి నాకు డబ్బు దొరికేది. చూడండి, సాయి మాటలు విన్నాక నాకు కూడా అనిపిస్తుంది నేను నా అహంకారం కారణంగా మీతో సరిగ్గా మాట్లాడలేదని. ఒకవేళ మీరు సరే అనుకుంటే నేను మీకోసం చెరుకు రసం తీసిస్తాను. నాకు ఈ చక్రం తిప్పడం రానే రాదు, కానీ నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. సరే బాబు. సరే. ఇవ్వండి, ఇదిగోండి, ఇది మీకోసం ఒక గ్లాసు. మిగతా 3 గ్లాసులు నేను మీ మనవళ్ళకి చేస్తాను. ఆహ్, హ. ఇది అస్సలు రుచిగా లేదు. అయినా ఇందులో నీ తప్పేమీ లేదు. బహుశా ఇది అందరికీ చేత కాదేమో. ఇంకా నాకు రసాన్ని ఇవ్వద్దు, ఎందుకంటే నా మనవళ్ళకి ఇది నచ్చదు. వాళ్ళకి నచ్చలేదంటే తీసుకెళ్ళి ఏం ప్రయోజనం? నిన్న కుండలు చేసినందుకు నన్ను మెచ్చుకున్నారు. నాకు సంతోషంగా అనిపించింది. ఇవాళ నేను ఎంతో కష్టపడి రసం తీశాను, కానీ ఈయనకు నచ్చనే లేదు. ఇది నాకు బాధగా ఉంది. చెరుకు రసం ఎలా ఉంది? చాలా బాగుంది సాయి. ఇదే కదా వినాలనుకున్నావు నువ్వు? అవును సాయి, అదేంటంటే ఏ పనిలో అయినా కష్టపడితే మనం ఇలా అనుకుంటాం కదా, మనం చేసిన పని అందరికీ నచ్చాలని. లేకపోతే ఆ పని వల్ల ప్రయోజనం ఉండదు. అది గనక ఎవరికీ నచ్చలేదంటే. చాలా సరిగ్గా చెప్పావు. ఒకవేళ మన కష్టం వల్ల మనకి లేదా ఇంకెవరికైనా సంతోషం కలగకపోతే అదంతా కూడా వృధా అని అనిపిస్తుంది. జీవితాన దుఃఖపు ఛాయ అలముకున్న వేళ మదిలో జ్ఞాన జ్యోతి వెలిగించబోయి విశ్వాసమే దుఃఖ సాగరం దాటించునోయి భక్తి భావన శ్రద్ధలతోటి ప్రణమిలవోయి. సాయియో 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 సాయియో. ఏవండి, ఆగండి. ఏవండి, ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి. బాగుంది, రుచిగా ఉంది బాబు. ఇలాంటి రసాన్నే ఇందులో నింపి నా మనవల కోసం ఇవ్వు.
అలాగేనండి. ఏవండి, ఇదిగోండి. ఈ ₹1 బండి అతనికి ఇచ్చేయి. అలాగే. ఆ, ఇదిగోండి. ఈ ₹1 నీ కష్టానికి ఇస్తున్నాను. తీసుకో బాబు. సంతోషంగా ఉండు. సాయి, అమ్మ నాకు చెప్పింది ఇవాళ రాత్రికి భోజనం వద్దని చెప్పారట. అవును తాత్య, ఇవాళ నా అతిథుల కోసం నేనే స్వయంగా వంట చేస్తాను. అలాగే సాయి, వెళ్ళొస్తాను. ఉమ్. సాయి, ఇవాళ మీరు నా కోసం వంట చేసి పెట్టే కష్టాన్ని అనుభవించొద్దు. ఎందుకంటే నేను ఇవాళ తినలేను. అయినా నేనెలా తినగలను? నా సుభాష్ అసలు నిన్న రాత్రి కూడా నా మనవడు అసలు భోజనం చెయ్యలేదు సాయి. ఇవాళంతా తను ఏమైనా తిన్నాడో లేదో కూడా తెలియదు నాకు. ఆహారంలో ఎప్పుడూ మట్టిలో నుండి పుట్టిన కూరగాయలు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. భూమిలో నుండి పుట్టుకొచ్చిన పదార్థాలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అలాగే తన మనసుకి కూడా. సాయి, ఒకవేళ మీరిప్పుడు సుభాష్ గురించి చెప్పడం లేదు కదా? నిన్న తను అహంకారంతో భోజనం చెయ్యలేదు. తను మాత్రమే ఈ భూమితో ముడిపడి ఉండటం లేదు. అవునా సాయి? ఏదేమైనా కూడా తను నాకు మాత్రం మనవడే కదా. తనలో అహంకారం ఉంది అంటే తను ఇలాంటి ఆహారం ఎక్కడా తినడు సాయి. అందుకని తను ఆకలితోనే. అమర్పాల్ గారు, శ్రద్ధ ఇంకా సబురీలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. శ్రద్ధ ఇంకా సబూరి శక్తిని ఎవరైతే అనుభూతి చెందుతారో వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతారు.